హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి కాలాల గురించి తెలుసుకోబోతున్నాము. హిందీలో వచ్చేసి शब्द के जिस रूप से क्रिया के होने के समय का बोध हो उसे काल कहते हैं. మనకు వచ్చేసి ఈ యొక్క సమయాన్ని బట్టి మనకు కాలాలు అనేటువంటిది ఏర్పడతాయి. మన యొక్క పనిని బట్టి మనం వచ్చేసి ఒక పని చేస్తూ ఉన్నాము, నిన్న చేసామా లేదా ఇప్పుడు చేస్తున్నామా లేదా రేపు చేస్తామా అనేటువంటిది పనిని బట్టి మనకు ఆ యొక్క సమయం అనేటువంటిది మనము తెలుసుకొని దాని ప్రకారంగా వచ్చేసి కాలాలు అనేటువంటిది ఏర్పడుతుందన్నమాట. जिस शब्द के जिस रूप से क्रिया के होने के समय का बोध हो అంటే క్రియ యొక్క పనిని గురించి తెలియజేస్తుంది. సమయము ఏ సమయంలో జరిగింది అనేటువంటిది వాటిని ఏమంటామంటే కాల్ అని అంటాము. సరే, కాలాలు వచ్చేసి కాల్కే 3 భేద్ హోతే హై. కాలాలు వచ్చేసి 3 రకాలు. ఒకటి వచ్చేసి వర్తమాన్ కాల్, భూతకాల్, తర్వాత భవిష్యత్ కాల్, 3 రకాలు. సరే, 3 రకాల్లో వచ్చేసి మనం ఉదాహరణ మటుకే తెలుసుకోబోతున్నాము. ఇక్కడ వచ్చేసి మై పఢ్ రహా హూ, నేను ఇప్పుడు చదువుతున్నాను అనేటువంటిది ఇది వచ్చేసి వర్తమాన కాలంలో ఉన్నది, ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఇది వర్తమాన కాలంలో ఉన్నది. నెక్స్ట్ సుబహ్కి 10 బజేతే, ఉదయం వచ్చేసి 10 గంటలు అయింది, ఇది వచ్చేసి మనకు భూతకాలంలో ఉన్నది. సో ఇది వచ్చేసి భూతకాలంలో ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి భవిష్యత్ కాల్ వచ్చేసి సేవా నివృత్తికే బాద్ ఆప్ క్యా కరేంగే, మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత మీరు ఏమి చేస్తారు అనేటువంటిది ఇక్కడ అడుగుతున్నారనమాట. కాబట్టి ఇక్కడ మనము కాలాలు అనేటువంటిది 3 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి వచ్చేసి వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము. ఈ యొక్క 3 రకాలకి వాటికి ఉదాహరణలు అనేటువంటిది మనం తెలుసుకున్నాము.